ఐపీఎల్లో ఏ టీంకైనా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సొంత మైదానంలో టీమ్స్ రెచ్చిపోతాయి. కానీ ఆర్సీబీ కథ మాత్రం రివర్స్గా ఉంది. హోమ్ గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన టీంగా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఇతర టీమ్స్ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. కానీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో 2 మ్యాచ్లు ఓడింది. ఓవరాల్ గా ఇక్కడ 45 మ్యాచ్ల్లో గెలవలేకపోయిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్లు ఓడిన టీంగా చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఏ టీమైనా హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని అందుకు తగ్గట్టు టీం సెలక్షన్ చేసుకుంటుంది. కానీ ఆర్సీబీ మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. చిన్నస్వామి స్టేడియంలో ఆ టీం తడబాటు చూస్తే ఎవరైనా అవాకయ్యేలా ఉంటుంది. ఒక్కసారి బ్యాటింగ్ లో కుప్పకూలిపోతారు, లేదంటే ఒక్కసారి పరుగు సమర్పిస్తారు. చాలా ఒత్తిడి గురై గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకుంటారు. ఉదాహరణకు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అందుకు నిదర్శనం. ఒక్క రన్ అవుట్ బ్యాటింగ్ మొత్తాన్ని నాశనం చేస్తే ఒక్క క్యాచ్ డ్రాప్ బౌలింగ్ మొత్తాన్ని శాసించింది. ఇదొక ఆర్సీబీకే కాదండి, ఈ లిస్ట్ లో మరో 4 జట్లు కూడా ఉన్నాయి. నెంబర్ 1, ఐపీఎల్ హిస్టరీలో హోమ్ గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్లు ఓడిన టీమ్స్ లిస్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ జట్టు సొంత మైదానంలో 44 మ్యాచ్ల్లో ఓడిపోయింది. నెంబర్ 2, 3 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్. కానీ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆ టీం కూడా బెటర్ గా ఆడటం లేదు. ఇక్కడ ఆ టీం 38 మ్యాచ్ల్లో ఓడిపోయింది. నెంబర్ 3, ఐపీఎల్లో 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ కూడా హోమ్ గ్రౌండ్ లో పేలవపోయిన ప్రదర్శనే చేస్తోంది. వాంఖడే స్టేడియంలో ఆ టీం 34 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు టైటిల్ భోని కొట్టని జట్టుల్లో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈ టీం ప్రదర్శన కూడా హోమ్ గ్రౌండ్ లో ఏం గొప్పగా లేదు. ఆ టీం పంజాబ్ ఆడిన మ్యాచ్ల్లో 30 ఓడింది.